హలో గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? ఈ విశ్వంలో ఉన్న జీవకోటి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. 5:30 అవుతుంది టైము. 3కి లేచి మెడిటేషన్ చేసుకొని 5కి స్నానం చేసి బయటకు వచ్చి బయట వాకిట్లో ముగ్గేసి దేవుని పూజ చేసుకొని గుడికి వెళ్ళాలి. అంతా చీకటిగానే ఉంది. ఇంకా వాకిట్లో నీళ్లు చల్లేసుకొని ముగ్గేసుకున్నానండి. చూడండి ముగ్గు ఎంత బాగుంది. ఈ మధ్య కొందరు పిల్లలు వాళ్ళకి తెలుసో తెలియకో ముగ్గులో పసుపు కుంకుమ పెడుతున్నారు. అది చాలా తప్పండి, పెట్టకండి. పసుపు కుంకుమ అనేది చాలా పవిత్రమైనవి. ఉంటే స్త్రీల ఒంటి మీద ఉండాలి, లేదా భగవంతుని సన్నిధిలో ఉండాలి. కానీ ఇట్లా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు తొక్కుతూ ఉంటే ఆ పాపం పెట్టిన వాళ్ళకే తగులుతుంది. కాబట్టి పెట్టకండి అమ్మ, చాలా తప్పు అది. పూజ అయిపోయిందండి. చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో. ఇక్కడేమీ వారాహి మాత, మా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. దీపాలు ఇట్లా చిన్నగా పెట్టుకుంటే చాలాసేపు వెలుగుతాయి. మన దేవుడు కూడా ఎంతో కలగా అనిపిస్తుంది. దీపాలు చాలాసేపు వెలుగు, చాలా కలగా అనిపిస్తుంది కదా. గుడి నుంచి వచ్చేసినామండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. చపాతీలు చేసి సొరకాయ శనగపప్పు చేద్దాం అనుకుంటున్నాను. పిండి జల్లించి పెట్టుకున్నాను. పిండి కలుపుకోవాలి. ఇప్పుడు పిండి తడుపుతున్నాను. పిండి తడపడం అయిందండి. దీనికి కొంచెం నెయ్యి రాయాలి. కొద్దిగా ఉప్పు కానీ నూనె కానీ ఏది వేసలేదు. కొంచెం నెయ్యి కొద్దిగా పైన కొద్దిగా ఇట్లా రాస్తే ఇంకంతే. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే కూర వండుకుందాం. స్టవ్ వెలిగించుకుందాము. కుక్కర్ పెట్టేసుకుందాం. దీంతో 2 స్పూన్ల నెయ్యి. ఇది గడ్డగా ఉంది కాబట్టి ఎక్కువ అవుతుంది, 4 స్పూన్లు అవుతుంది. నెయ్యి కాగింది. పోపు వేసుకుందాం. కొన్ని ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 7 పచ్చిమిరపకాయలు, మెంతి పౌడర్, పసుపు, 1 టీ స్పూన్ మెంతి పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, సొరకాయ ముక్క, హాఫ్ సొరకాయ అండి. ఇది హాఫ్ సొరకాయ కట్ చేస్తాను. తర్వాత నానబెట్టుకున్న 1 కప్ శనగపప్పు. చాలా బాగుంటుంది శనగపప్పు సొరకాయ కూడా. నానబెట్టుకోవాలి, లేకపోతే ఉడకదు. శనగపప్పు నానబెట్టుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూన్. ముందేస్తే మాడిపోతుంది, అందుకోసం కొంచెం తర్వాత వేయాలి. ఆనియన్స్ వేస్తే వేయచ్చు, అల్లం వెల్లిపాయ. కానీ మనకు ఆనియన్స్ ఇప్పుడు చెట్టెక్కినాయి కదా, కాబట్టి కొద్దిగా దిగేది వరకు చూసుకొని వాడుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు చుంచుకొని వేసుకోవాలి. బాగా కలపాలి ఒకసారి. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాలి. సొరకాయ పొట్టు, సొరకాయ గీరినప్పుడు వచ్చిన పొట్టు ఇది. ఇందులో చాలా రిచ్ ఇన్ ఫైబర్. కంపల్సరీ తినాలి. చట్నీ అన్న చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. కొంచెం చట్నీ ఏం చేయాలని ఇందులో వేస్తున్న కూరలో. కానీ బాగుంటుంది, మంచి ఉడుకుతుంది, ఉడికి మంచిగా ఉంటుంది పొట్టు. ఈ పొట్టుతో ఎగ్గు కూడా చేసుకుంటాం. ఒకసారి మీకు అది కూడా చేసి చూపిస్తాను. పొట్టు మట్టుకు ఎప్పుడు పారేయకూడదు. చాలా ఫైబరు, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. రుచికి సరిపడా సాల్ట్, ఇంకా అంతే. వాటర్ పోసి, ఇంకేం లేదు ఇందులో వేసేది. సరిపడా వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము. 1 విజిల్, ఒకటే విజిల్ రాగానే స్టవ్ బంద్ చేసుకోవాలి. మంచిగా ఉడికిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో ఉంది. కూర అయ్యేలోగా చపాతీలు తీసుకుందాం. గోధుమ పిండి చపాతీలు ఇవి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని వీటిని ముద్దలు చేసుకోవాలి. మన ఇష్టం వచ్చిన సైజు చేసుకోవచ్చు. నేనైతే పెద్దగా చేస్తాను, చాలా పెద్దగా ఉంటాయి నా చపాతీలు. 4 అయినాయి. చపాతీలు చేసుకుందామండి. ప్లాట్ఫామ్ మీద చేస్తున్నా అనుకుంటున్నారా? ఈ ప్లాట్ఫామ్ చాలా నీట్గా ఉంటుందండి మాది. రోజు బ్రేక్ఫాస్ట్ కాగానే ఒకసారి తుడుస్తాను, లంచ్ అవగానే ఒకసారి తుడుస్తాను, లంచ్ వంట కాగానే.
తర్వాత నైట్ పడుకునే ముందు మొత్తం నీట్గా కిచెన్ అంతా నీట్ చేసి పడుకుంటాను. నా వీడియో కూడా ఉంది, మా కిచెన్ వీడియో ఉంటుంది చూడండి. మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ వంట గదిలోకి వస్తాను కదా, వంట స్టార్ట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి తుడుస్తాను. కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తే మనకు ఫ్రీగా అనిపిస్తుంది, అందుకోసం ఇక్కడ చేస్తాను నేను. ఇట్లలో ఇట్లా పిండేసి మలవాలి. కొందరు ఆయిల్ వేస్తారు కానీ నేను ఆయిల్ వేయను. మాకు ఆయిల్కు నాకు చాలా దూరం. ఇప్పుడు చపాతీ చేస్తాను చూడండి. చూడండి చపాతీ ఎంత మంచిగా అయింది. పెద్దగా ఇంత పెద్దగా చేసుకోవాలి. చిన్న చిన్న 4 తినేదానికన్నా పెద్ద ఒక్కటి తింటేనే అనిపిస్తుంది నాకు. చేసి ఈ విధంగా ప్లేట్ మీద వేసుకోవాలి. పప్పు అయిపోయింది, చపాతీలు కాల్చుతాం. పేనం కాలింది, చపాతీ కాల్చుకుందాం. ఒకవైపు కాలింది, రెండో వైపు ఫ్లిప్ చేద్దాం. ఈ టైంలో కొంచెం నెయ్యి రాసుకోవాలి. దీంతో రాస్తే ఎక్కువ పట్టదు. ఇది ఏ విధంగా తయారు చేయాలో కామెంట్స్లో అడిగితే నేను చెప్తాను ఎట్లా చేయాలో. మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి, ఇట్లా మళ్ళీ నెయ్యి రాసుకోవాలి. స్పూన్తో వేస్తే ఎక్కువ పడుతుంది, ఇదైతే చాలా తక్కువ పడుతుంది. మంచిగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్పూన్తో వేస్తే ఒక్క దగ్గరే పడుతుంది. చపాతీలు అన్నీ అయిపోయినాయండి, కాల్ చేసిన మొత్తం. స్టవ్ బంద్ చేస్తున్నా. ఒక టిప్ అండి, ఈ వేడి పేనం మీద శనగపప్పు పోసినాం అనుకోండి, పోసి ఇట్లా స్ప్రెడ్ చేయాలి. చేస్తే ఈ వేడికి శనగపప్పు మంచిగా వేగుతుంది. ఇట్లా 2-3 సార్లు చేసినప్పుడల్లా శనగపప్పు ఇట్లా శనగపప్పు పెసరపప్పు మనము చట్నీలలో వేసుకుంటాం కదా, స్పెషల్గా వేయించాల్సిన అవసరం ఉండదు, వేగిపోతాయి. టిప్పు బాగుందా? గ్యాస్ సేవ్ అవుతుంది. నేను అన్నీ మీకు సేవింగ్సే చెప్తుంటాను. చపాతీలన్నీ హాట్ బాక్స్లో పెట్టేసినాను. కింద ఒక క్లాత్ కాలుతున్నాయి, వేసుకుంటే రెడీకి చపాతీ లాస్ట్ చపాతీ పాడు కాదు. ఇట్లా పెట్టేసుకుంటే మనం తినేవారు వేడిగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది కదండి. చూడండి నీట్గా అంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏమన్నా ఉందా, అంతా నీట్. కింద చపాతీలు అందుకోసం కింద చేస్తాను, నీట్గా ఉంటుంది కాబట్టి. మళ్ళీ లంచ్ అవ్వగానే మళ్ళీ ఇట్నే క్లీన్ చేసుకుంటాను. చూడండి ఎంత బాగుంది చపాతీ సొరకాయ కూర, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.